హాయ్ అండి అందరికీ, అందరూ బాగున్నారా? 5 నిమిషాల్లో పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఓన్లీ ఎండుమిర్చి మినపప్పు ఉంటే చాలు టేస్టీగా పచ్చడి చేయొచ్చు. ఈ వీడియో లెంత్ కూడా ఎక్కువ పెట్టలేదు కాబట్టి ఎండు వరకు చూడండి ప్లీజ్. ఈరోజు నేను చేయబోయే వంట మీ అందరికి చూపిస్తా, చూడండి నేర్చుకోండి. అలానే ఒక బాండిల్ తీసుకొని అందులో ఒక 20 ఎండుమిరపకాయలు అయితే వేసుకోండి. బ్యాచిలర్స్కి అయితే బాగా యూజ్ అవుద్ది ఈ పచ్చళ్ళు. ఎండుమిరపకాయలు కొంచెం బాగా వేయించుకోండి. ఇంకా వంటలు చేయడం రాని వాళ్ళైతే ఈజీగా నేర్చుకుంటారు. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అలా వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. వేయించిన ఎండుమిర్చిని ఒక ప్లేట్లో అయితే తీసుకోండి. ఆ తర్వాత ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్లో అయితే అందులోక ఒక నిమ్మకాయ సైజ్, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని వాటర్లో నానబెట్టుకోండి. ఇందాక గ్లాస్ మినపప్పు తీసుకున్నాం కదా, అందులో జీలకర్ర తెల్లగడ్డలు వేసి అయితే కొంచెం బాగా వేయించుకోండి. రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. జీలకర్ర తెల్లగడ్డలు ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే వద్దు. అయితే రోట్లో దంచేంత టైం లేదు నాకు, కాబట్టి నేను మిక్సీలో ఫస్ట్ ఎండుమిర్చి మిక్సీ పట్టుకున్నాను. తర్వాత పప్పు వేయించాం కదా, అవి కూడా మళ్ళీ మిక్సీలో అందులోనే వేసి కొంచెం గరుగ్గా అయితే పట్టుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మరి అంత మెత్తగా ఏం పట్టుకోవలేదు. మరీ మెత్తగా పట్టుకుంటే కొంచెం టేస్ట్ అనిపించదు, కాబట్టి కొంచెం గరుగ్గా పట్టుకోవాలి. ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అలా అయితే పట్టుకోండి. ఇందాక మనం ఫస్ట్ చింతపండు నానబెట్టుకున్నాం కదా, అదైతే మొత్తం వేసుకొని కొంచెంగా ఆ మిగిలిపోయిన చింతపండు రసం ఉంది కదా, వాటర్ అవి కూడా పోసుకొని కొంచెం మెత్తగా పేస్ట్లా అయితే పట్టుకోవాలన్నమాట. పట్టుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ అయితే మనకి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలన్నమాట. అయితే నేను ఇక్కడ తాలింపు కూడా వేస్తున్నాను. అది ఆప్షనల్, మీరు వేసుకోవాలి, మీకు కారం కావాలంటే వేసుకోవలేదు, లేదు వేసుకుంటేనే టేస్ట్ కొంచెం బాగుంటుంది, కాబట్టి నేను ఇక్కడ తాలింపు కూడా వేస్తున్నాను. మనం ఏదైనా సరే మంచిగా బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది పచ్చడి, చేతులు పెట్టకుండా ఉంటే. ఇక నేనైతే తాలింపు వేసాను చూడండి. తాలింపు వేసిన తర్వాత ఎలా ఉందో, తింటే కూడా అంతే టేస్ట్ ఉంటుంది పచ్చడి. నేను ఇక్కడ ఏం వేసాను, ఓన్లీ మినపప్పు ఎండుమిర్చే కదా, చాలా బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే తొందరగా అయిపోతుంది పని, ఫాస్ట్గా 5 మినిట్స్ కూడా పడుతుంది పచ్చడి చేయడానికి. టైం కూడా సేవ్ అవుతుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇంకా దీనికైతే నేను ఈ పచ్చడి కోసం అడిషనల్గా మనం తాలింపులు ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దొండకాయలు అయితే తెచ్చాను అనమాట తాలింపు చేద్దామని. టైం అదొక 5 మినిట్స్, ఇదొక 5 మినిట్స్ అయితే పట్టుద్ది. చాలా తక్కువ టైంలోనే మంచిగా టేస్ట్గా చేసుకొని తినొచ్చు అనమాట. నేను ఇక్కడైతే దొండకాయ తాలింపు చేస్తున్నాను. పచ్చడి అయితే అయిపోయింది కదా, తాలింపు కూడా చాలా ఫాస్ట్గా చేస్తే ఇలా క్లీన్ చేసుకొని ముక్కలు దొరుకుని నూనెలో వేయించుకోవడమే, అంతే. వేయించినా కొంచెం కారపొడి వేస్తే సరిపోతుంది అంతే. పచ్చడి తాలింపు రెండు అయితే తక్కువ టైంలో అయిపోయింది కదా, మీరు కూడా ట్రై చేయండి. కిచెన్ నుండి వంట చేసి బయటకు వస్తారు, నా బొట్టు కూడా పోయింది. అలానే వెళ్తూ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.